ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి జయరాజు గారు మా నుంచి వీడిపోయి 8 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇది 9వ సంవత్సరపు జ్ఞాపకార్థ కూడికగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు హస్తముల క్రింద ఇది జరిపించబడేలాగున ప్రారంభ ప్రార్థనలో మనం నడువుదాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ షట్రకయ్య గారు వచ్చి ప్రారంభ ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ సాయంత్రకాలపు వేళలో ప్రభా, నీ దాసులు జయరాజ్ గారిని, మా నుండి వెళ్ళిపోయినటువంటి మీ దాసుల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రభా, మరి మీ దాసులు మా మధ్యలో ఉన్నప్పుడు మరి ఎంతగానో నాయన వారు చేసిన కార్యాలు, వారు చేసినటువంటి మేలులు, అనేకులకు ప్రభు వారు చేసిన సహాయాలు ప్రభు ఎన్నో ఉన్నాయి. అయినను ప్రభు వారు మా మధ్యలో లేకపోయి ఉండగా వారు చేసిన కార్యాలను తలపోసుకుంటూ నెమరు వేసుకుంటూ మరి వారి కుటుంబస్తులైనటువంటి మరి నా ప్రభా, వారి కుమారుడైన పిలుపు గారిని బట్టి, మరి కుమార్తె కుటుంబాలు బట్టి, వారి యొక్క భార్యను బట్టి, అమ్మగారిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన మీ మధ్యలో ఉన్నారు ప్రభా. మరి ఈ జ్ఞాపకార్థంలో మీ సన్నిధి ఉంచి చక్కగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించి అయ్యా, ఈ కుటుంబానికి నూతనమైన ఆశీర్వాదాలు దయచేయండి. ఈ 9 సంవత్సరంలో ప్రభా, ఈ కుటుంబాన్ని మీరు బలపరుస్తూ ఆదరించి ఆయన ఏ ఆశయాలైతే వదిలి వెళ్ళాడో ఆ ఆశయాలన్నీ కూడా ఈ కుటుంబస్తులు నెరవేర్చగలవారిగా మార్చమని మీ దాసులు పిలుపు గారిని బట్టి, వారి యొక్క సహోదరి కుటుంబాన్ని, ప్రసన్న గారిని, వారి బిడ్డలను ప్రభా, మరి తల్లి గారిని అందరినీ కూడా, మరి దాసులు పిలుపు గారి యొక్క సతీమణి గారి బిడ్డలను మీరందరినీ మీరు ఆశీర్వదించి నీ కృపలో నడిపించి ఈ కూడికను ఆది అంతం మీరుండి నడిపించమని యేసు క్రీస్తు ప్రభునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి మన మధ్యలో ఉన్న ఆశీర్వచ్చి దేవుని నామాన్ని కనపరుస్తారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన సేవకులకు మా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మందిరంలో వచ్చిన మీరందరూ కూడా మాతో కలిసి ఈ యొక్క జ్ఞాపకార్థ సమయంలో దేవుని యొక్క నామాన్ని మనమందరం కూడా మహింపరుస్తాం. ఆయన నామాన్ని మనం కొనియాడుతూ కీర్తించేటప్పుడు అందరం కలిసి మాతో కూడా ఏకీభవించి మీరును కూడా మాతో కలిసి ప్రభువును మహిమపరచవలసిందిగా ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాం. ఒక పల్లవి, ఒక చరణం పాడుతూ యేసయ్య నామాన్ని మనం మహింపరుస్తాం. ఆయన నామాన్ని మనం అందరం కూడా కొనియాడుదాం. ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య మనకు తోడై ఉండి ఆదరణకర్తగా మనల్ని ఓదార్చి ఆదరించే దేవుడై ఉన్నారు. నిశ్చయంగా ఈ యొక్క సాయంత్రకాల సమయాన ఈ కూడికలో కూడా దేవాతి దేవుడు కృప చూపి క్షేమాన్ని కలుగు చేసి ఆయన కుటుంబానికిను మనకందరికి కూడా దేవుడు ఆదరణ కలిగించును గాక. ఆమేన్. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా,
ఆదరణకర్తవు, అనాథునిగ విడువవు. నీ తోడు మాకుండగా ఒంటరిని కానెల్లడు. అందరు కలిసి పాడుతూ యేసయ్య నామమున మహిమపరుద్దామా? ఆదరణకర్తవు, అనాథునిగ విడువవు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెల్లడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెల్లడు. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చెబుదామా? నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెను. నీ కృపాధారమే నన్నెంతో బలపరచెను. బలపరచెను. నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు. నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఈ మాట చెబుదామా? ఆదరణకర్తవు,
సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కటి పాట మా కుటుంబాన్ని ఆదరించినట్లుగా చాలా సంతోషం. కొన్నిసార్లు మాటలు రావు, కొన్ని సందర్భాల్లో దుఃఖం వేస్తుంది, మరి కొన్ని సందర్భాల్లో సంతోషంగానూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి జయరాజు గారి జ్ఞాపకార్థిగా 8 సంవత్సరాలు గడిచిపోయి ఈ 9వ మాసంలోనికి 9వ సంవత్సరంలోనికి ప్రవేశించడం, ఇప్పటికీ కూడా ఆయన మా మధ్యలో ఉన్నాడనే గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసిన పనులు, ఆయన చూపించిన మార్గం, అనేక మంది ఎడల ఆయన చూపించిన ప్రేమ, అవన్నీ కూడా ఇప్పుడు బ్రతికే ఉన్నాయి. దారి తప్పిపోకుండా సరైన మార్గంలో నడవాలని చిన్నప్పటి నుంచి నన్ను, మా చెల్లెల్ని ఆత్మీయమైన స్థితిలో పెంచి ఈరోజు ఈ కరకంబాడి ప్రాంతంలోని సేవ చేయడానికి బెంగళూరు పట్టణంలో మా చెల్లి వాళ్ళు సేవ చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అందులో బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనము. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. దేవుణ్ణి ఆరాధించే భక్తులకు మరణం వచ్చినప్పుడు దేవుని దృష్టికి అది మేలుగా ఉన్నది అని ఈ లేఖనాలు సెలవిస్తూ ఉంది. మరణము దేవుని దృష్టిలో ఒక అమూల్యమైనది, లేకపోతే ఒక విలువ కలిగినదిగా చూస్తూ ఉన్నాం. మనిషి పుట్టడము, ప్రయాణం చేయడము, మరణించడము, ఇవన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నవని మనము తెలుసుకోవాలి. తల్లి గర్భమందు పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ఎన్నుకున్న ఆయన మన ప్రయాణము, మన యొక్క గమ్యము, తిరిగి మన మరణము కూడా ఆయన వశములో ఉన్నది, లేకపోతే ఆయన ఆధీనంలో ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఈరోజు జయరాజు గారు మా నుంచి వెళ్ళిపోయిన తర్వాత శరీరము మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, కానీ ఆయన చూపించిన మార్గము, ఆయన చేసిన సేవ, ఆయన ఇచ్చిన ప్రోత్సాహము, ఆయన ఇచ్చిన ఆశ, దాన్ని ఇంకా మేము కొనసాగిస్తూ ఉన్నాం. 2016లో జేసిఎస్ మినిస్ట్రీ అని స్థాపించడం, దానికి గల కారణం ఆయనే. ఆయన మాతో కూడా పంచుకున్న విలువైన మాటలు,
ఆ విలువైన అమూల్యమైన మాటలు మా జీవితాల్ని ఇప్పటికీ కూడా నడిపిస్తూ ఉన్నాయి. ఒకానొక సందర్భంలో మాకు తినడానికి ఆహారం లేనప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన జీవించడమే కాదు, మమ్మల్ని కూడా జీవింపచేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఒకానొక సమయంలో ఒక మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచినప్పుడు ఆయన మాకు నేర్పించిన మాట, లేకపోతే నేర్పించిన పాఠము, బీదలను మీరేం చేయాలంటే ఆదుకోవాలి. ఆ మినిస్ట్రీని స్థాపించినప్పుడు ఆయన మాకు చెప్తున్న మాటలు, దేవుడు మాకు ఇచ్చిన ఆ దర్శనము, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. మా యొక్క మినిస్ట్రీకి ప్రాముఖ్యమైన మాట అది. బీదలను వెక్కిరించువాడు తన సృష్టికర్తను నిందించిన వాడవుతాడు అని రాయబడింది. ఈరోజు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఈ మినిస్ట్రీ ఉన్నతమైన స్థితిలోకి ఎదుగుతూ ఉంది. దానికి కారణం ఆ ఫౌండర్ అయిన జయరాజు గారే. అందుకే ఆయన మా మధ్యలో లేకపోయినప్పటికీ కూడా ఆయన మరణము దేవునికి విలువైందిగా కనపడుతూ ఉంది. ఎంత విలువైనది అంటే, ఈ లోకంలో నువ్వు పడిన ఆ ప్రయాస చాలు, ఇదిగో నీ కొరకు నేను ఇక్కడ సిద్ధపరుస్తున్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చే అని పిలవడము. ఎంతమందికి ఈ గొప్ప బాధ్యత తగ్గుతుంది? సాధారణంగా మనం చూస్తే మరణము బాధాకరము, కానీ దేవునికి అది విలువైనది. హల్లెలూయా! ఎంత విలువైనది అంటే అమూల్యమైనదిగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద నువ్వు చేసిన సేవ, నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు చూపించిన ఆప్యాయత, ఇవన్నీ కూడా ముగిసిపోయినావని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నీవు నా దగ్గరకు వచ్చినప్పటికీ కూడా అది భూమి మీద ఇంకా బ్రతికే ఉంటాయి అని దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాటలు అవి. నిజంగా ఆయన మా మధ్యలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిదినము కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ అనేక మందిని దర్శించి అనేక మందిని కూడా ఆదరిస్తూ ఉన్నాం. ఈ మరణము అమూల్యమైనది అంటే చిన్న విషయం ఏం కాదు. ఇది చిన్న విషయం. ప్రపంచం మరణాన్ని అంతంగా చూస్తుంది. ఎలా చూస్తుంది అంటే, ఇటు చనిపోయాడు, ఇక్కడికి ముగిసిపోయింది అంతే. కానీ దేవుని లెక్కలో అది ఇంకా కొనసాగించబడుతూ ఉన్నది. హల్లెలూయా! ప్రపంచం అనుకుంటూ ఉంది, అందరూ అనుకుంటున్నారు జయరాజు గారు చనిపోయారు అంతే. శరీరం చనిపోయింది కానీ ఆత్మ ఇంకా చనిపోలా. అది మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉంది. అది మా మధ్యలో ఉండి బలపరుస్తూ ఉంది. అది కారణం ఏంటంటే ఆ విశ్వాసము, నిరీక్షణ యొక్క ఆ ఫలితాన్ని మేము చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో, ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు అని రాయబడింది. ఈరోజు ప్రభువునందు నిద్రించిన వారందరూ కూడా ధన్యులే. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో వారిని మనం చూడబోతున్నామనే నిరీక్షణతో మనం ఈ లోకంలో జీవించాలి. ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసుల మరణము ఎంత విలువైందో తెలుసా? విశ్వాసుల మరణము ఎంత విలువైంది. ఎందుకు అంత విలువైంది అంటే, వారి జీవితము దేవుని దృష్టిలో ఫలవంతముగా నెరవేర్చబడింది. వారి జీవితము దేవునిని పనిలో ఫలవంతంగా నెరవేర్చబడింది. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు 2వ తిమోతికి రాస్తూ 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని అంటాడు. ఎంత గొప్ప మాట అది. ఈరోజు మొదటి ఉన్న విశ్వాసము కడ వరకు రాలేకపోతా ఉంది.
కారణం ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో ఇరుకులు ఉండొచ్చు, ఎంతో వేదన ఉండొచ్చు. అయినా మాకు మొదటి అడుగు వేసినప్పుడు మా తండ్రి గారు ఏ విశ్వాసంలో అయితే మమ్మల్ని నడిపించారో చివరి దినము వరకు కూడా అదే విశ్వాసంలో మేము నడుస్తూ ఉన్నాం. మమ్మల్ని నడిపించేంత వరకు కూడా మాతో కూడా ఉండి నడిపించాడు. మంచి పోరాటము. ఎంతమంది పోరాడగలరు అంత మంచి పోరాటాన్ని? మరణము ఓటమి కాదండి, మరణం ఒక విజయం. శారీరకంగా మా మధ్యలో లేకపోయినప్పటికీ కూడా ప్రభు సన్నిధానంలో ఆయన ఉన్నాడని ఒక గొప్ప ఆశ, నిరీక్షణ మాకుంది. అందుకే మరణము ఓటమి కాదు, అది ప్రారంభం. అది ఇక్కడ ఎన్నో సమస్యలు చూస్తాం, ఎన్నో ఇబ్బందులు చూస్తూ ఉన్నాం, కానీ అక్కడ ఏది కూడా ఉండదు. అక్కడ నిత్యము కూడా ప్రభువుతో ఆ స్తుతి గానాలు చేసి ఆ సంతోషకరమైన ఆ స్థలంలోకి వెళ్ళడానికి ప్రారంభం అది. క్రీస్తు పునరుద్ధానము వలన మనము నిత్య జీవము కలిగి ఉన్నామనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈరోజు ఆయన మా మధ్యలో మిగలబెట్టిన సాక్ష్యము ఎంతో గొప్పది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఆయన చనిపోయినను ఆయన విశ్వాసము చేత ఇంకా మాట్లాడుచున్నాడు. ప్రతి దినము కూడా ఆయన మినిస్ట్రీతో మాతో మాట్లాడుతూ ఉన్నాడు. మేము తప్పటడుగులు వేస్తామేమో, మాకు సరి చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మా మధ్యలో ఆయన శారీరకంగా లేకపోయినా కానీ మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. గొప్ప ధన్యత మాకు అది. ఆయన జీవితం, ఆయన మాటల ద్వారా, ఆయన కృషి ద్వారా ఇంకా మేము జీవిస్తూ ఉన్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక రైతు తన పొలములో విత్తనాన్ని వేశాడు. అది నేలలో పడింది, కనపల్ల. అయితే కొన్ని దినాలకి అది మొలకొస్తుంది, మంచి పంటనిస్తూ ఉంది. ఈరోజు జయరాజ్ గారు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఒకానొక సమయంలో ఆయన మాటలు, ఆయన చేసిన ఆ పరిచర్య ఒకానొక సందర్భంలో అది కనపడుతుంది. అది ఎప్పటికీ అంతం కాదు. అది మరణము మనకు బాధనిచ్చిన దేవునికి అది అమూల్యమైనదిగా, విలువైనదిగా ఉన్నది. జయరాజు గారి జ్ఞాపకాన్ని దుఃఖముతో కాకుండా ఆశతో గుర్తు చేసుకుంటూ ఉన్నాం, నిరీక్షణతో గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఒకనొక సమయంలో కలుస్తామనే గొప్ప నిరీక్షణ. ఆయన నడిచిన ఆ విశ్వాసము, మమ్మల్ని నడిపించిన ఆ విశ్వాసము మేము ఎప్పటికీ కూడా మర్చిపోకుండా, మేము బ్రతికున్నంత కాలము కూడా ఆయన స్థాపించిన ఆ యొక్క జేసీఎస్ మినిస్ట్రీ, జీసస్ కమింగ్ సూన్ మినిస్ట్రీని కొనసాగించడానికి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మాటలను అనేక మందికి తెలియచేసుకుంటూ ముందుకు కొనసాగడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 దశలోనిలకు 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదివి, 1 దశలోనిలకు 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఈ మాట మా కుటుంబానికి, మా జీవితాలకి ఒక నిరీక్షణ కలిగిన మాట. జయరాజు గారు చనిపోయినప్పుడు మృతి పొందిన ఆయనను దేవుడు ఎలాగైతే లేపాడో,
ఈరోజు నిద్రించిన వారిని కూడా యేసు వారిని లేపి వెంటబెట్టుకొని వస్తాడనే ఒక గొప్ప నిరీక్షణతో మేమున్నాం. కాబట్టి 8 సంవత్సరాలు మా మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన ఆశలు, ఆయన కోరిక, ఆయన పరిచర్య ఇవన్నీ కూడా మేము కొనసాగించడానికి ఈ కరకంబాడి ప్రాంతంలో నేను, నా భార్య, పిల్లలు, బెంగళూరు పట్టణంలో మా చెల్లెలు, బావ, పిల్లలు అనుదినము కూడా ఈ మినిస్ట్రీకి సంబంధించి ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు తోడుగా ఉండి దీవించి మాకు సహాయం చేసి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత మన మధ్యలో ఉన్న ఆశీర్వచ్చి ఒక పాటలో మనల్ని బలపరిచి తర్వాత చివరి ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు నైనా. నీ దాసుడు నైనా మా నుంచి వీడిపోయి 8 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఈ 9వ మాసంలోనైనా మరొకసారి నీ దాసుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు దేవా, మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 116వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా భక్తుల మరణము మీ దృష్టికి విలువైనదిగా మీరు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మా మధ్యలో శారీరకంగా లేకపోయినప్పటికీ నైనా మీ సన్నిధానంలో ఆయన ఉన్నాడని ఒక గొప్ప నిరీక్షణతో మేము ముందుకు కొనసాగడానికి మీరు మాకు ఇచ్చిన బలమును బట్టి, క్షేమమును బట్టి, సమాధానమును బట్టి దేవా మీకు వందనాలు. ఇంతవరకునైనా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి దేవా మీకు వందనాలు. ఇక మీదట కార్యక్రమాన్ని దేవా మీరు జరిపిస్తురమని సమస్తము మీ గాయపడిన స్థలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన మధ్యలో ఉన్న ఆశీర్వచ్చి ఒక పాట. హల్లెలూయా. నిజంగా చక్కటి మాటలు తన తండ్రి గారి గురించి, జేసిఎస్ మినిస్ట్రీస్ స్థాపకులు జయరాజ్ అంకుల్ గారి గురించి ఎన్నో నిజంగా వింటూ ఉంటే ఎంతగానో ఆయన యొక్క తీర్మానం, ఆయన యొక్క వైరాగ్యం, ప్రభు సేవలో ఉన్నటువంటి అనుభవాలు నిజంగా హృదయాలను కదిలింపచేస్తూ ఉన్నాయి. నిశ్చయంగా కుటుంబానికి ఈ 9వ వత్సరంలో కూడా దేవుడు కృప చూపి ఆదరణ కలిగించును గాక. ఆమేన్. నిశ్చయంగా దేవుడు ఆయన ఆదరణ కలిగించే దేవుడని చూసాం. నిజమే, నీతిమంతుల యొక్క మరణం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సందులో కృతజ్ఞతా హృదయం కలిగి దేవుని యొక్క సముఖంలో మనం అందరం కూడా ప్రభువా, ఎవరున్నా లేకపోయినా నీ ఉంటే చాలయ్యా, నాకు ఎవరున్నా లేకపోయినా నిజమే ప్రభువా, ఒకనొక సమయంలో అందరూ విడిచి వెళ్ళిపోతారు, కానీ నీవు మమ్మల్ని విడువవు, ఎడబాయిని దేవుడు అయి ఉన్నావయ్యా అంటూ ఒక పల్లె ఒక చరణం పాడుతూ దేవాతి దేవుని సన్నిధిలో దేవా నీ యొక్క తోడు నాకుంటే చాలు ప్రభు అంటూ యేసయ్య మనం మహింపరుస్తాం. అందరికీ తెలిసిన పాటే, మందిరంలో ఉన్న వాళ్ళు కూడా కలిసి మాతో ఏకీభవిస్తూ పాడుతూ దేవుని యొక్క నామాన్ని మనం అందరం కూడా మహింపరుస్తాం. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా.
ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు పాడుదాం, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన. చెబుదా ఈ మాట చెబుదామా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆమేన్. నీ ఉంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు. సన్నిధిలో ఉన్నందుకు కూడా పాడుదామా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. మనసారి మాట చెబుదామా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఒక ధైర్యంతో ఎవరున్నా లేకపోయినా నీ ఉంటే చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, మాట చాలయ్యా. ఒకానొక రోజు ప్రభుతో కూడా కలిసి ఆయనను చూచే సమయంలో దేవునితో కూడా మనము ఎగిరి వెళ్ళే అనుభవాన్ని పొందుకున్నట్లుగా ఎన్నడూ కూడా మారని ప్రేమతో ప్రభు నిలబెడుతూ గొప్ప ఆదరణ కలిగించును గాక. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నిన్ను చూడాలని, నీతో ఉండాలని, నిన్ను చూడాలని, నీతో ఉండాలని ఆశయ ఆశయ. ఓ యేసయ్యా
తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఓ ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ అవునయ్యా నీవుంటే చాలయ్యా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మనుషులు ఉన్నప్పటికీ ప్రభువా నీవు ఆదరణ కలిగించే ఆదరణకర్తవై మాతో మీరు నడిపించే దేవుడుగా ఉన్నావు కదయ్యా దేవా ఈ యొక్క నా తండ్రి 9వ వార్షికోత్సవంలో ప్రభువా ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలో నాయన నీ కృపను బట్టి కుటుంబమునకు ఆదరణ కలుగునుగా సంఘమునకు ఆదరణ కలుగునుగా ఈ JCS మినిస్ట్రీస్ కందరికి నీ ఆదరణ కలుగునుగా ఇక నీ ముందు నీవు నా తండ్రి తోడై ఉండి గొప్పగా జరిగించండి అయ్యా స్తోత్రం నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా అవునయ్యా నీ తోడు కలిగించండి తండ్రి సేవకుల కుటుంబానికి నా తండ్రి వారి రక్త సంబంధికులకి తోడు కలిగించండి అయ్యా తండ్రి దాసులు జయరాజ్ గారు నా తండ్రి ఎంతో గొప్ప సేవ చేసి ప్రభువా తండ్రి ఒక మాదిరికరమైన జీవితాన్ని బ్రతికి వెళ్ళి ఉండగా ఈ యొక్క జ్ఞాపకార్థ కొడుకులో కూడా నీతి ముందు జ్ఞాపకం చేసుకుంటారు మంచిదని మేము చూస్తూ ఉన్నాం నిశ్చయంగా నీతి మంతు యొక్క జ్ఞాపకంలో ఉన్నటువంటి ఆశీర్వాదమును ఆనందమును మేము పొందుకుందాము గాక కృప చూపండి అయ్యా కుటుంబానికి ఇంకా కూడా ఆదరణ కలిగించు సంతోషంతో ప్రభువా నిజమే ప్రభువా వారు లేరని దుఃఖం కాదు కానీ వారు నీ ఎదుట ఉన్నారని సంతోషం కలిగి ఉన్నామని వారు చెప్పిన మాటను బట్టి స్తోత్రం నిజమే ప్రభువా భౌతికంగా దూరమై ఉండొచ్చు కానీ నిశ్చయంగా ఆత్మానుసారంగా మేము దగ్గరై ఉన్నాం నిజమే ప్రభువా ఒకానొక రోజు నిరీక్షణ కలిగిన వారిగా మేము ఉంటుండగా ఒకానొక రోజు నీతో కూడా మేము చూసే అనుభవాన్ని మాకు కలిగించుమని మేము పొందుకున్నట్లు కృప చూపు నిజమే ఈ యొక్క ఆరాధనలో ప్రభువా ఈ యొక్క గుడికిలో ఈ కూటమంతట్లో ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే మా తోడై ఉండి ప్రభువా జరిగించి నడిపించినందుకు సేవకులను పెట్టుకుని ఆదరణకరమైన ధైర్యపరిచే మాటలను మీరు పలికించినందుకు వందనాలు చెల్లిస్తూ నీవే తోడై ఉండి ముందు కూడా నీకు ఈ సంస్థనంతటిని కూడా మినిస్ట్రీస్ అంతటిని కూడా గొప్ప పరిచర్యగా నలు దిక్కులకు మీరు వ్యాప్తి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దీవెనకరమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు గొప్పగా దర్శనాన్ని మీరు ఇచ్చావు దర్శన ప్రకారం జరిగించమని యేసు పరిశుద్ధమైన నామములో సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి ఆమేన్ నా ప్రాణమై యెహోవాను సన్నిధించు నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామాన్ని స్తుతించు నా ప్రాణమై యెహోవాను సన్నిధించు ఆయన చేసిన సకల ఉపకారములు దేనిని మరువకము ఆమేన్ ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని కూడి ఉన్న వారందరితో కూడా మరి ప్రాముఖ్యంగా మా నుంచి వెళ్ళిపోయిన జయరాజ్ మరి కుటుంబంతో కూడా దేవుడు సదాకాలం తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. చక్కగా నాతో కూడా సహకరించిన ఆశీర్కి చక్కటి పాటలతో కుటుంబాన్ని ఆదరించిన ఆశీర్కి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా మధ్యలో ఉన్న సేవకులు షకీనా ప్రార్థన మందిరం షడ్రకయ్య గారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.